ఏదో తిమ్మంగళం ఏర్పాటు చేసేటువంటి వచ్చి మింగింది. మనల్ని ఎక్కడ ఎడతాడో ఎవరో తెలుసు. నిద్ర అంత ప్రమాదం. నిద్ర మనకి శ్రమను తీసుకొస్తుంది, నిద్ర మనకు శోధన తీసుకొస్తుంది, నిద్ర మనకు భయంకరమైన చాలా ప్రమాదం పొంచుంది. అందుకే సాతానుడు వాక్యం విన్నప్పుడు కావాలనే తీసుకొస్తాడు నిద్ర, నిన్ను ప్రమాదంలో ఆడేడికి. చాలా జాగ్రత్త సుమా. అందుకే నేను భయపెట్టడానికి చెప్పట్లేదు, మీ మేలు కోరు చెప్తున్నాను. హల్లెలూయా. అందుకు దేవుని సన్నిధిలో నిద్రను జయించాలని చాలా ప్రార్థన చేసుకుని రావాలి మీరు. లేకపోతే నిద్రపోతే మనకి ఎంత ప్రమాదం ఉందో మనకే తెలియదు. ఏమైనా గురకట్టి నిద్ర అయినందుకు తీసుకెళ్లి సముద్రంలో అడిగారు కాలేజీలు కట్టేసి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈనాటి నామకార్థ సంఘాల వలె అక్కడ కూడా చాలా అనేకమైన సంఘాలు ఉన్నాయి. సద్దుకాయల సంఘం ఉంది, వాళ్ళు దూతలు లేరంటారు, దూతల సంఘం నమ్మరు. పునరుద్ధానం లేదంటారు, చనిపోయిన వాడు తిరిగి బతకడు, మరలా మనిషికి పునరుద్ధానం లేదంటారు. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 22:23 చదవండి. మత్తయి సువార్త 22:23 పునరుద్ధానము లేదని చెప్పేది సద్దుకైలు ఆయన వద్దకు వచ్చి చనిపోయిన ఎలా ఇప్పుడు వీళ్ళు పునరుద్ధానం లేదని నమ్ముతారు ఈ సద్దుకైలు. ఆ మత్తయి సువార్త 16:11 మనం చదివితే ఈ సద్దుకైల పులిసిన పిండి కోసం జాగ్రత్త పడమన్నాడు. ఆ 16:12 వచనంలో ఆ పులిసిన పిండి ఏంటంటే బోధ అని చెప్పాడు. ఆ సద్దుకైలు అని బోధ. ఆ బోధ ఏంటంటే త్రిత్వము, త్రియేక దేవుడు, ముగ్గురు దేవుళ్ళు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, ముగ్గురు మనుషులు ఉన్నారు, 3 ఆత్మలు ఉన్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. బాప్తిజం ఉంది, క్రిస్మస్ ఉంది, భస్మపురాలు ఉంది, 40 రోజులు శ్రమల కాలాలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఈ పులిపిండిలు కలిపేసి ఈ సద్దుకాయలు ఈ అపవిత్రమైన బోధ, ఈ అబద్ధమైన బోధ బోధిస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? ఈ బోధన కోసం చాలా జాగ్రత్త పడాలి సుమా. ఏదో పాస్టర్ గారిలో చెప్పేస్తున్నాడు, ఏదో సోది, మనం వెళ్ళేసి ఎత్తే బయట అయిపోయిందో, పావుగంట చర్చిలో కూర్చుంటే అయిపోతుంది అనుకుంటాం మనం. లేదు, అది ఏ బోధో, సద్దుకాయల బోధో, పరిచయల బోధో, ఏరోదీల బోధో మనం తెలుసుకోవాలి. మరియమ్మ తెలుసుకుంది కాబట్టి సత్యమైన బోధ పట్టుకుంది. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యాలు 23:7 చదవండి. అపోస్తుల కార్యాలు 23:7. టైం అయిపోతున్నాను, స్పీడ్గా చదవాలి. అపోస్తుల కార్యాలు 23:7. 23:7 అండి. అపోస్తుల కార్యాలు 23:7 వచ్చింది. కలహము పుట్టినందున ఆయన ఇప్పుడు పరిచయలు ఒక బోధ ఉంది, సద్దుకాయలు ఒక బోధ ఉంది. ఈ సద్దుకాయలు ఏం బోధిస్తున్నారంటే పునరుద్ధానం లేవనియు, దేవదూతలైనను ఆత్మలైనను లేవనియు చెప్తారు. ఇప్పుడు మీరు కనుక సద్దుకాయల బోధలకు వెళ్ళారనుకో, ఏం దూతల దర్శనమా? దూతలు ఎప్పుడున్నారా? ఎప్పుడు పాత నిబంధనలు అన్నారు దూతలు. ఇప్పుడు దూతలు రావడం ఏంటి? ప్రవక్తలు రావడం ఏంటి? ప్రవక్తల కాలం ఎప్పుడో వ్యాహంతోనే అయిపోయింది. యేసుక్రీస్తే వచ్చిన తర్వాత సమస్తము యేసుక్రీస్తు ద్వారానే అయిపోతున్నాయి. యేసుక్రీస్తు రక్తం ద్వారా అందరూ శుద్ధులైపోతున్నారు. ఇప్పుడు దూతలేంటి, ఇప్పుడు ప్రవక్తలేంటి అంటారు ఈ సద్దుకాయలు. ఆత్మలని నమ్మరు, దూతలని నమ్మరు, పునరుద్ధానాన్ని నమ్మరు. ఇప్పుడు ఉన్నారా? మరి ఇప్పుడు ఉన్నారండి? బోల్ సంఘాలు ఉన్నాయి, 45,000 రకాల సంఘాలు ఉన్నాయి ఈ సద్దుకాయల బోధలు. ఆత్మలని నమ్మరు, దూతలను నమ్మరు, పరిశుద్ధాత్మని నమ్మరు, ప్రవక్త వచ్చాడంటే నమ్మరు. ఇప్పుడు ప్రవక్త రావడం ఏంటి? ఆయన ప్రవక్త ఏంటి? ఆయన అబద్ధ ప్రవక్త, ఆయన ఎలాంటోడు, ఈయన ఎలాంటోడు డిక్లేర్ చేసేది చెప్పేమని చెప్పేస్తారు. జనాలు మోసం చేయమని మోసం చేస్తారు. హల్లెలూయా.
మరియమ్మకున్న రిలేషన్, మరియమ్మకున్న ప్రత్యక్షత ఈ సద్దుకేలకు లేదు, ఈ పాస్టర్కు లేదు. హల్లెలూయా. మనం అప్పుడు జరిగిపోయిన కథ ఏం చెప్పుకోవట్లేదు, ఇప్పుడు జరిగి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ కాలానికి దేవుడు వాగ్దానం చేశాడు. మలాకి గ్రంథం 4 అధ్యాయంలో 5వ వచనంలో, యెహోవా నియమించిన భయంకరమైన ఉగ్రతను రాకమునుపు నేను ప్రవక్తకి ఏలియాను పంపిస్తానని చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే ఏలియా ప్రవక్తకు విలియం గారి ప్రణామం పంపించాడు, వాక్యాన్ని పంపించాడు, వర్తమానాన్ని పంపించాడు. వాళ్ళు అంటారు ఏలియా ప్రవక్త ఇప్పుడు రావడం ఏంటి, దూత ఇప్పుడు రావడం ఏంటి, దూతలు ఎక్కడున్నాయి, ప్రవక్తలు ఎక్కడున్నారు? నమ్మనే నమ్మరు. వారి జీవితంలో ప్రత్యక్షత లేదు. సద్దుకాయలు పోలేదు, సద్దుకాయలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పుడు సద్దుకాయలు చచ్చిపోయిన వాళ్ళ ఆత్మ చావలేదు, ఇక్కడికి వచ్చేసారు. యోధ ఇస్కరియోతు కూడా చావలే, వాడి శరీరం చచ్చిపోయింది, వాళ్ళు ఉన్న ఆత్మ మాత్రం ఇక్కడ ఉంది. సద్దుకాయలు చచ్చిపోలేదు, వాళ్ళ శరీరాలు చచ్చిపోయినాయి, వారి ఆత్మలు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. పరిచయాలు శరీరాలు చచ్చిపోయినాయి, వారి ఆత్మలు కూడా ఇక్కడ ఉన్నాయి. వారి బోధన ఇక్కడ బోధిస్తున్నారు, వారి బోధన ఇక్కడ బోధిస్తున్నారు. ఏ బోధ పడితే ఆ బోధ మనం వింటే ఇవి ఎలాంటి బోధలు వస్తాయి. అందుకే యేసుక్రీస్తు చెప్పినాడు, సద్దుకాయల బోధ విషయంలో మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. చెప్పడం లేదండి, సద్దుకాయల బోధ విషయంలో మీరు జాగ్రత్త పడండి. వాళ్ళు ఏం చేశారంటే పిండి అంత ముద్దగా ఉంటే దానిలో పులుసుని పిండి వేసేసారంట. పులుసుని పిండి వేసేస్తే ఏమవుతుంది, పిండి అంతా పులిసిపోయింది. చర్చిలన్నీ కొలాప్స్ అయిపోయినాయి, చర్చిలన్నీ వ్యభిచారాలే, చర్చిలన్నీ దొంగలే, చర్చిలన్నీ పాపమే, ఎక్కడ చూసినా పాపమే. అక్కడేమో మతోన్మాదులు రెచ్చిపోతున్నారు, ఎక్కడ చూసినా పాపమే. టీవీలో ఇంత క్లిప్పింగ్ చూసి పెట్టాడు, ఈ పాస్టర్లా చేశాడు, ఈ పాస్టర్లా చేశాడు, ఈ పాస్టర్లా చేశాడు, వాళ్ళు అక్కడ పోయింది ఇక్కడ. మనం వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం దేవుడి మీద నమ్మకం లేకుండా చేసేస్తున్నారు. ఈ సద్దుకాయలు బోధ విని, ఈ హెరోదీలు బోధ విని, ఈ పరిచయాలు బోధ విని, ఇవన్నీ యూట్యూబ్లోని టీవీలోని తీసుకొచ్చి పెడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు దేవుడే కాదని చెప్పి దేవుడి మీద నమ్మకమే లేకుండా చేస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. వీళ్ళు దేవుడు విచారబెట్ట, వీళ్ళు బైబిల్ గ్రంథం అంట బూతులు ఉన్నాయంట, మేమెందుకు నమ్మాలి? అబ్బో, బూతుల గ్రంథం దగ్గర మనం వెళ్ళకూడదు, వ్యభిచారం చేసేవాడి దగ్గర మనం వెళ్ళకూడదు. హల్లెలూయా. అంటే దేవుడు అంటే నమ్మకం లేకుండా, దేవుడు అంటే విశ్వాసం లేకుండా చేసేది ఎవరికడ? ఈ సద్దుకాయలు, ఈ పరిచయాలు. ఇలాంటి బోధలు బోధించి ఒక్కొక్కరు ఒక సిద్ధాంతం కలిగి, ఒక్కొక్కరు ఒక డినామినేషన్ పెట్టుకొని ఇలాంటి బోధలు చేయడం వల్ల అక్కడ దేవుడి మీద విశ్వాసం లేకుండా చేసేది ఎవరంట? ఈ సద్దుకాయలు. వీళ్ళే చేసి మిమ్మును బట్టియే కదా అన్యజనులు ఎదుట దినమల్లా నా నామము దూషించబడుతుంది అన్నాడు ఆయన. ఎవరు బట్టి? సద్దుకాయలు పరిచయాలు బట్టి. డైరెక్ట్గా ఏలు పెట్టి మరి చెప్తున్నాడు, మిమ్మును బట్టియే కదా నా నామము దినమెల్లా అన్యజనులు ఎదుట దూషించబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇలాంటి సిద్ధాంతాల మధ్యలో, ఇలాంటి బోధల మధ్యలో, ఇలాంటి భయంకరమైన డేంజరస్ గుంపుల సంఘాల మధ్యలో ఈ మరియమ్మ ఉన్నది. హల్లెలూయా. అక్కడ హెరోదీలు ఉన్నారు గుంపు. హెరోదీలు ఎవరంటే వాళ్ళ రాజకీయ మతం కలిపేసి, మా సంఘంలో రాజకీయం కలిపేసి సంఘంలో రాజకీయం చలామణి చేసేస్తారు. హేరోదు రాజు మనకు తెలుసు బాగా, అతను పాస్టర్ అండి. అతను మనం అనుకుంటాం హేరోదు రాజు అంటే అతను ఏదో దేశానికి రాజు అనుకుంటాం. హేరోదు రాజు అంటే ఒక సంఘానికి బిషప్ అండి. అతను ఒక సంఘానికి బిషప్ అంటే ఆల్మోస్ట్ లూథరన్ సంఘాలకు ఒక పరదేశి బాబు ఒక ఆయన ఉన్నాడు చూడండి, అలాంటోడు. లూథరన్ సంఘాలకి హెడ్ ఎవరంటే నా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలకి పరదేశి బాబు అని ఒక ఆయన ఉన్నాడు, అలాంటోడు హేరోదు. అలాగే మొత్తం అన్ని కప్పుకొని చక్కగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ గుప్పు ఏంటంటే రాజకీయము మతము రెండు కలిపేసి ఆ రాజకీయంగా సంఘాన్ని నడిపిస్తారనమాట. అంటే రాజకీయ సంఘాలకు సంబంధించిన కార్యాలన్నీ వీళ్ళ సంఘాలన్నీ ఉంటాయి. చాలా భయంకరమైంది. అది లోతుకి వెళ్తే వేరే చోటుకి వెళ్తే నేను లోపలికి వెళ్ళను, మన సబ్జెక్ట్ మనం దాటిపోతాం మళ్ళీ. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా మీరు వినండి. ఇప్పుడు ఇవన్నీ మన ముంగటే జరుగుతున్నాయి, కూడా మన ముంగటే జరుగుతున్నాయి, కూడా మనం చూస్తున్నాం. దూత వచ్చాడు నమ్మకుండా, ప్రవక్త వచ్చాడు నమ్మకుండా,
వీళ్ళ ఇష్టానుసారమైన కార్యాలు, సర్దుకాయలు, హెరోదీలు, శాస్త్రులు, పరిచయులు రకరకాల గుంపులు పెట్టుకుని అక్కడ ఎలా ఉన్నారు, ఇక్కడ ఎలా ఉన్నారు, ఒక్కొక్కడు ఒక్కొక్క సంఘం పెట్టేసుకుని వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటా ఉన్నారు. ఓకే, అఫ్కోర్స్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఆచారాలు, సంఘ సిద్ధాంతాలు, సంఘాల విపరీత వాదాలు, బైబిల్ కాలేజీలు, జ్ఞానం ఆ ప్రాంతం మొత్తం ఒక దట్టమైన కట్టిక చీకటి వలె కమ్మేసిన ఊరది. అలాంటి ప్రాంతంలో ఒక మంచి భక్తి చేసే మరియమ్మ ఉంది. హల్లెలూయా, దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ మరియమ్మ వాళ్ళింటికి వెళ్ళి వీళ్ళింటికి వెళ్ళి వాళ్ళు అలా చేశారంట, వీళ్ళు ఇలా చేశారంట, అదిగో ఆవిడ అలాంటి ఆ పలానోడితో పోతుంది, ఇదిగో ఈవిడ పలానా భర్తతో పోతుంది, వాళ్ళ కోసం వీళ్ళ కోసం కూర్చుని మాట్లాడుకోవట్లా. హల్లెలూయా, ఏమైనా వింటున్నారా? ఈ అమ్మ మరియమ్మ వాళ్ళింటికి వెళ్ళి వీళ్ళింటికి కూర్చుని ఈ సోదంతా పెట్టుకోవట్లా, ఈ మాటలన్నీ మాట్లాడట్లా. ఇప్పుడు ఆ యొక్క పట్టణం ఎలాంటిదంటే చూడండి ఒకసారి, నేను చదువుతూ ఉన్నాను, కొంచెం జాగ్రత్తగా మీరు వినండి. ఈ మరియమ్మ ఊరు ఏ ఊర్లో ఉన్నదంటే ఇప్పుడు నజరేతులో ఉందండి. ఏ ఊరండి? మరియమ్మ నజరేతులో ఉంది. ఈ నజరేత్ అనే పట్టణం మొత్తం ఇజ్రాయెల్ దేశంలోనే భయంకరమైన వరస్ట్ కలిగిన పాపభరితమైన ఊరంటే నజరేత్. ఇజ్రాయెల్ దేశంలో బహు చెడ్డ దేశం, చెడ్డ ఊరు ఏదంటే నజరేత్ అండి. జాగ్రత్తగా వినాలమ్మా. ఈ నజరేత్ అనే పట్టణం ఒక బ్రోతల ఊరంట. బ్రోతలు అంటే మనం ఎలా చెప్తామంటే దాన్ని రెడ్ లైట్ ఏరియా. రెడ్ లైట్ ఏరియా అంటే తెలుసు కదా మీకు.